రేవంత్ రెడ్డి 10 కోట్లు మంజూరు చేశారన్నారు చర్లపల్లి కార్పొరేటర్ బొంతు శ్రీదేవి. చర్లపల్లి డివిజన్ కు కోటి రూపాయలు మంజూరు చేశారని, ఈ నిధులతో చర్లపల్లి డివిజన్ లో రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి సరఫరా అభివృద్ధి పనుల కోసం వెచ్చించామన్నారు. నాయకులు కార్యకర్తలతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు బొంతు శ్రీదేవి. మరి 99 రోజులలో 6 గ్యారెంటీలని అద్భుతంగా అమలు జై కాంగ్రెస్. సో ఈ రోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ ప్రభుత్వము మరి ఉప్పల్ నియోజకవర్గానికి కన్న తల్లి ప్రేమను చూపిస్తుందంటే నిజంగా వాస్తవం అనే చెప్పవచ్చును. ఎందుకనంటే మరి అధికారంలోకి వచ్చి మరి ఇవాళకి 99 రోజులు, మరి 99 రోజులలో 6 గ్యారెంటీలని అద్భుతంగా అమలు చేస్తున్న రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వము, మరి రేవంత్ రెడ్డి అన్నగారు అని ఈ సందర్భంగా ఎంతో గర్వంగా చెప్పుకుంటా ఉన్నాం. అదేవిధంగా మరి మా ఉప్పల్ నియోజకవర్గానికి ఒక 22 రోజుల కిందట 10 కోట్ల నిధులు మరి ఇన్ఛార్జ్ గారు పరమేశ్వర్ రెడ్డి గారి నాయకత్వంలో మాకు శాంక్షన్ అయినాయి. సో అవి శాంక్షన్ అవుడుతోటే మరి నిన్న మరి టెండర్ ప్రాసెస్ పోయి బడ్జెట్ అలకేట్ అయ్యి ఈ రోజు వచ్చింది. కావున మేము మా కార్పొరేటర్స్, కాంగ్రెస్ కార్పొరేటర్స్, అదేవిధంగా డివిజన్ అధ్యక్షులు, సీనియర్ మోస్ట్ నాయకులు అందరూ కలిసి మరి ఆనందోత్సవాలలో భాగంగా మరి ఈ రోజు ప్రెస్ మీడియా మిత్రులకి మరి ఉప్పల్ నియోజకవర్గానికి ఏ డివిజన్లలో దేనికోసం నిధులు ఇచ్చిండ్రో మరి ప్రజలకు తెలియజేయాలి, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధిని అని ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. జై తెలంగాణ, జై కాంగ్రెస్. సో ఈ రోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ ప్రభుత్వము మరి ఉప్పల్ నియోజకవర్గానికి కన్న తల్లి ప్రేమను చూపిస్తుందంటే నిజంగా వాస్తవం అని